హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000 రూపాయలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక శుభవార్త. అలాగే సూపర్ 6 పథకాల సంగతి చాలా రోజులు నన్ను అడుగుతూ ఉన్నారు, దానికి ఒక క్లారిటీ. బ్యాలెన్స్ ఇంకేముందంటే సూపర్ 6లో మహిళలకి 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నెలకు 1,500 1000 రూపాయలు ఎంత ఇస్తున్నారు కదా, అది ఒకటి బ్యాలెన్స్ ఉంది. మహిళలకి బస్సులు ఉచిత ప్రయాణాలు, ఈ 2 బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి. ఫస్ట్ ఏంటిది, పింఛన్ల పెంచారా? నెక్స్ట్ ఏంటి, జన ల్యాండ్ యాక్ట్ ఏదో ఉన్నాయి, దాన్ని రద్దు చేశారా? అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు, పెట్టారా? నెక్స్ట్ పిల్లలకు సంబంధించి తల్లికి వందనం, ఎంతమంది చదువు అంతమంది 15,000, రేపు మేలో ఆ 15,000 ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, దానికి సంబంధించి 20,000 రూపాయలు, అది కూడా రేపు మే జూన్లో ఇవ్వబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంటి స్థలాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు, రేషన్ కార్డులకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. ఇక మెగా డిఎస్సి సంబంధించి జాబ్ కార్డు సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. రేపు మెగా డిఎస్సి వచ్చేసి రేపు ఏప్రిల్లో ఆల్రెడీ ఏప్రిల్ ఇదే కదా, ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ఎగ్జామ్ పెడతారు, జూన్లో స్కూల్ ఓపెన్ చేసే నాటికి జూన్ ఎండింగ్ నాటికి మీకు ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. జూలైలో ఆబ్వియస్లీ మీరు మీ స్కూళ్ళలో టీచర్లు కూడా ఉంటారనమాట. ఇంకా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు. అన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఆ వైసీపీ ట్రాప్లో పడి ఆ జగన్ లాగే మీరు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో సవ్యంగా అంతూ ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చేసి సూపర్ 6 అంటూ అన్ని అబద్ధాలు, అసలు ఏం చేయట్లేదు. రోడ్లు ఎట్లా అండ్ ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ విషయంలో వచ్చేసి ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్రాస్ చెక్ చేసి లిస్టు బయటకు ఇవ్వాలా? ఆరోగ్యశ్రీకి సంబంధించి పరిమితి పెంచాలా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చేసి నెమ్మదిగా చెల్లిస్తాలా? జగన్ హయాంలో ఏవైతే పెండింగ్ పెట్టున్నాడో అన్ని ఇప్పుడు క్లియర్ చేస్తాలా? ఉద్యోగులకి కాంట్రాక్టర్లకి అన్ని క్లియర్ చేస్తున్నారా లేదా? జీతాలు ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా? బ్యాలెన్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తున్నారా లేదా? పోలవరం కంప్లీట్ ముందుకు వెళ్తుందా లేదా? అమృతపాలెం ముందుకు సాగుతున్నాయా లేదా? రోడ్లు వేస్తున్నారా లేదా? ఏపీలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పక్క డెవలప్మెంట్ సాగుతుంది, ఒక పక్క సంక్షేమం వెళ్తూనే ఉంది. అండ్ మహిళలకు సంబంధించిన నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపటి నుంచి మరలా 2వ ఉచిత సిలిండర్ ఉంది, అది కూడా ఉంది. మళ్ళీ ఇంకేం సామి, అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఎందుకు ఇంకంత వరస్ట్ కామెంట్లు పెడతారు? మీరు నిజమైనటువంటి కామెంట్లు పెడితే నిజంగానే ఇంకా మీకు బ్యాలెన్స్ ఏముందో చెప్తే దాన్ని బట్టి నా ఎఫర్ట్స్ నేను పెడతా. నేను మార్నింగ్ వచ్చేసి వీడియో కూడా నేను చేసి పెట్టాను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో, ఈ కారు నియామకాలకు సంబంధించేసి అండ్ విఆర్ఏ ప్రమోషన్కి సంబంధించేసి ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు ఎవరైతే మెయిల్ పెడుతూ ఉన్నారో కంటిన్యూగా వాళ్ళకి నేను మొత్తం చెప్పాను, ఇంకా చాలండి గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి, మళ్ళీ నాకు మెయిల్ పెట్టదంటే మరలా వాళ్ళు తులసి చందు ఆమె నా ఫ్రెండే, ఆ మెయిల్ ఐడి ఇవ్వండి సార్, ఆ ఒక్క హెల్ప్ చేయండి సార్ అన్నారు. కానీ మరలా తులసి చందుతో మాట్లాడేసి మా మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చాను, తులసి చందు కూడా చెప్పున్నాను, ఇలా మీ దృష్టిగా ఉన్న వస్తే ఒకసారి రీచెక్ చేసుకుని ఆ వీడియోలు ఇవ్వండి, నా వంతు చేయాల్సింది నేను చేస్తానని చెప్పేసి. సో సొసైటీ పర్పస్, పబ్లిక్ అవేర్నెస్ పర్పస్ ఇవ్వాల్సినటువంటి వీడియోలు ఏమైనా ఉంటే నేనన్నా ఇస్తా, లేదన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇస్తూనే ఉంటా. ఈమె తులసి చందుకు సంబంధించి కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, అవి కొన్ని నా దృష్టికి వస్తే కొన్ని నా దృష్టికి రావట్లే. ఈరోజు ఆమెతో చాట్ చేసినప్పుడు ఇంకా నాకు అర్థమైందనమాట, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏమనంటే నా దగ్గర ఎవరైతే ఆమె గురించి నెగిటివ్ వేలో కామెంట్లు పెడుతున్నారో అది నేను చూసి డిలీట్ చేస్తా, ఒకవేళ నేను చూసి డిలీట్ చేయకుండా ఉన్నా, నేను చూస్తాం లేట్ అయినా వాళ్ళు చూస్తామో లేదంటే వాళ్ళ టీంలో ఎవరు చూసి ఆమె చెప్తున్నట్టు నాకు అనిపించింది. సో మీకు పుణ్యం ఉంటుంది, ఆమె వర్షన్ ఆమె వేలో వెళ్తున్నారు, నా వర్షన్ నా వేలో వెళ్తున్నా, ఆమెదొక దారి నాదొక దారి, బట్ ఎవరి దారి అయినా కానీ అంతిమంగా సమాజ శ్రేయస్సు కోసమే. సో నేనేమంటానంటే మీరు వేరే జర్నలిస్టుల గురించి ఏదైనా కామెంట్లు పెట్టాలనుకున్నప్పుడు పాజిటివ్గా పెడితే పెట్టండి మన దగ్గరైనా ఎక్కడైనా, బట్ వేరే వాళ్ళని తిట్టాలనుకున్నప్పుడు మన ఛానల్కి వచ్చి తిట్టకండి, అది ఒక రకం నాకు ఇబ్బంది. అవి నేను చూసి డిలీట్ చేస్తే సరే, నేను చూసి డిలీట్ చేయకపోయినా అది నా దృష్టికి రాకపోయినా అది వాళ్ళ దృష్టికి పోయింది అనుకో, నా పొరుగు పోయిద్దండి, అండ్ వాళ్ళతో మాట్లాడి నాకు ఇబ్బంది అయిద్దండి, అర్థం చేసుకోండి. ఈవెన్ నన్ను కూడా మీరు ఎక్కడైనా తిట్టినా, ఈవెన్ నా గురించి ఎక్కడైనా చెప్పినా అది కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, మీకు అర్థమవుతుందా? దయచేసి మన టాపిక్ అన్నప్పుడు మన గురించి మాట్లాడండి, వేరే దగ్గర వేరే వాళ్ళ టాపిక్ గురించి అక్కడ మాట్లాడుకోండి. ఇద్దరిని కంపేర్ చేస్తూ అన్నప్పుడు అక్కడో ఇక్కడో తేడాగా మాత్రం పెట్టకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో పాయింట్ ఏంటంటే నేను మరలా చెప్తున్నా, నిజంగా ఏపీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, నిజంగా ఏపీలో మీకు ఎవరికైనా అందాల్సిన అందగినప్పుడు కానీ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా ఇద్దాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నది నేను, వాళ్ళకి ఓట్లు ఏమని చెప్పింది నేను. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా సమస్యలలో ఉన్నా దానికి సంబంధించి సొల్యూషన్ ఇవ్వాలి కదా, అండ్ మా వంతు సాయం మేము చేయాలి కదా. మేము జర్నలిస్టులమండి, మేము ఎఫర్ట్స్ పెడతామంటే చేస్తాం, అంతిమంగా రిజల్ట్ అనేది మీదే అది. సో ప్రభుత్వానికి చేరవేసేంతవరకు మాది, ఫుల్ ప్లెజ్డ్గా అన్నప్పుడు చేరవేయటం వరకు అంతే, అర్థమవుతుందా? అండ్
పర్సనల్ విషయాలుగా వద్దు దయచేసి. మీ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూలో వేరే విషయాలు దయచేసి వద్దు. నో పర్సనల్ ఇష్యూస్ అండ్ నో చొరవ, అంటే దాన్ని ఏమంటారంటే లీనియన్స్ అంటారు చూసారు, అది వద్దు. ప్రొఫెషనల్ వేలో ఉన్నటువంటి మెన్షన్ చేయండి, మెయిల్ పెట్టండి, మెసేజ్ అయినా పెట్టండి. నేను ఖచ్చితంగా నా టీం కానీ నేను కానీ ఎవరికైనా రెస్పాండ్ అవుతాము. నా వాళ్ళంత వరకు మేము చేస్తాము. ఒకవేళ అవలేని పక్షంలో నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే జర్నలిస్టులోనే వాళ్ళకి నేను కూడా చేరవేస్తాను. అంతేమో నేను కోరుకునేది ఏంటంటే మరలా జగన్కి ఓటేద్దామని ఆలోచన మీకు రాకూడదు. ఆల్రెడీ ఓట్లు వేసిన వాళ్ళు రియలైజ్ అయ్యారు, అమ్మ బాబు అని దూరం పెడతా ఉన్నారు. మరలా వాళ్ళు జగన్ కనిపిస్తే హాయ్ చెప్పొద్దు, మరలా జగన్ కనిపిస్తే అటు వెళ్ళాలని అనుకోవద్దు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఏపీని కాపాడుకుందాం, స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేద్దాం ప్లీజ్.